ఇక వేద, యశోధర్ వాళ్ళు హోలీ సెలబ్రేట్ చేసుకుంటుండగా అక్కడికి మాళవిక గన్ తీసుకొని వస్తుంది. గన్ తీసుకొని వస్తున్న మాళవికను చూసి వసంత్ కూడా వస్తాడు. అప్పుడు వసంత్ మాళవికని ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు మాళవిక నేను నీకోసమే వచ్చాను అంటుంది. అప్పుడు వసంత్ నీకు నాకు ఏ సంబంధం ఉందని వచ్చావు నువ్వు అని అంటాడు. అప్పుడు మాళవిక తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు మనదే అని అంటుంది. దాంతో వసంత్ బంధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటాడు. అప్పుడు మాళవిక తోడబుట్టినవాడు అయ్యుండి నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా నేను వదిలేసిన నా భర్తకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అని అంటుంది. ఇక వసంత్ మాళవికను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు మాళవిక నేను వచ్చింది నీకోసం, అభిమన్యు వాళ్ళక్క అభిమన్యుతో నా పెళ్లి జరగాలంటే నా పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి నా పెళ్లి జరిపించాలని కండిషన్ పెట్టింది. కాబట్టి నువ్వు వచ్చి నా పెళ్లి జరిపించాలి అని చెప్తుంది. ఈ పెళ్లి జరిపించి నన్ను అత్తారింట్లో నువ్వే దిగబెట్టాలి, ప్లీజ్ ఈ పని చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక యశోధర్ అభిమన్యు మాళవికల పెళ్లి జరిపించడానికి వసంత్ని ఒప్పిస్తాడు. ఇక యశోధర్ వసంత్ని పెళ్లికి ఒప్పించడం చూసి వేద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వేద యశోధర్ కోసం బ్రేస్లెట్ చూస్తుండగా అదే టైంకి అక్కడికి విన్నీ వస్తాడు. ఏంటి వేద బ్రేస్లెట్ నా కోసమేనా అంటాడు. అప్పుడు వేద కాదు ఇది మా శ్రీవారికి అని అంటుంది. అప్పుడు వేద విన్నీ ఇద్దరూ కలిసి యశోధర్ కోసం బ్రేస్లెట్ చూస్తూ ఉంటారు. సెలెక్ట్ చేసిన బ్రేస్లెట్ని విన్నీకి పెట్టి చూస్తుంటుంది వేద. అదే టైంలో యశోధర్ వచ్చి విన్నీని వేదాని చూస్తూ అలానే ఉండిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ టాక్స్.